హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవాంశ సిరీస్. సో మనం ఎంఎస్ ఆస్ట్రాలజీ వీడియోస్లో ఈరోజు చూడబోయేది నవాంశ సప్తమ భావంలో శని ఉంటే ఎట్లా ఉంటుంది అనేది. సాటర్న్ ఇన్ ద 7th హౌస్ ఆఫ్ నవాంశ. సో నవాంశ అనేది మ్యారేజ్ ప్రాస్పారిటీని అండ్ అఫ్ కోర్స్ సెకండ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దీన్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనము ఎట్లాంటి బిజినెస్ యాక్టివిటీస్లో ఉంటాము అనేది కూడా నవాంశని బట్టి చూడొచ్చు కొంతవరకు. ఓకే, సో సప్తమ భావము మనకి తెలుసు, ఇట్స్ మ్యారేజ్ స్పౌస్కి సంబంధించి. అండ్ నవాంశనే మ్యారేజ్ ప్రాస్పారిటీకి సంబంధించిన డివిజనల్ చార్ట్ అయినప్పుడు ఈ 7th హౌస్లో ఉండే సాటర్న్ ఏం చేస్తుంటాడు. సో యాక్చువల్లీ చెప్పాలంటే ఇది మంచి ప్లేస్మెంట్ అనే చెప్పచ్చు. ఎందుకంటే బాధ్యతల్ని పంచుకోవడము, అట్లానే మ్యారీడ్ లైఫ్లో వీలైనంతగా అడ్జస్ట్ అవ్వడము, ఇవన్నీ కూడా సాటర్న్ వలన వస్తాయి. సో మనం ఏంటంటే ఎప్పుడు కూడా పాపం ఈయన్నే కదా ఎక్కువ శని ఎక్కడ ఉంటే అక్కడ నుంచి మనకి ఎక్కువ ఇబ్బందులను ఫీల్ అవుతూ ఉంటాం. బట్ నవాంశలో సాటర్న్కి ఆ ప్రాబ్లం లేదు. నవాంశలో శని సప్తమ భావం అనేది వీళ్ళు ఏంటంటే కొన్ని నేర్చుకుంటూ ఉంటారు. నేర్చుకున్న వాటి నుంచి అంటే దే ఆర్ మోర్ రియలిస్టిక్ టువర్డ్స్ లైఫ్. పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఇట్లా ఏమి ఉండదు. ప్రతి సిచ్యువేషన్లోనూ ఆ మ్యారేజ్లో ఎలాగ బాధ్యతగా ఉండాలి అండ్ దాన్ని పెళ్ళిని కాపాడుకోవడానికి మన ప్రయత్నం ఏం చేయాలి. సో ఇక్కడ సాటర్న్ ఏంటంటే తీసుకుంటాడు దాన్ని. మనము జూపిటర్ని అనుకున్నప్పుడు ఏమనుకున్నాము, ఆయనతో కంపేర్ చేస్తే ఈయన చాలా బెటర్. ఎందుకంటే గురువు సప్తమ స్థానం ఉన్నప్పుడు ఏముందంటే ఇట్ ఆల్వేస్ జడ్జిమెంటల్, అవతల వాళ్ళని నువ్వు ఇలా లేవు అలా లేవు, ఇది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి. ఎంత అంటే ఇట్స్ లైక్ ఎ డిమాండింగ్ అని చెప్పొద్దు, ఆల్వేస్ ప్రీచింగ్ అనమాట. బట్ సాటర్న్ అలాంటి ప్లానెట్ కాదు. సాటర్న్ ఎట్లా అంటే ఓకే మనం మాట్లాడుకుందాము, కొన్ని ఒక సిస్టమ్ అంటే అగ్రిమెంట్ పెట్టుకుందాం. అట్లీస్ట్ అంటే నువ్వెంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, నేను ఎంతవరకు తీసుకోవాలి. అండ్ మనము కాళ్ళు ఎప్పుడు నేల మీదే ఉండాలి. ఎంత ఊహలు ఉన్నా కూడాను ఎప్పుడైతే మనం నేల మీద నిలబడి ఆలోచిస్తామో అప్పుడే ప్రతి విషయం అర్థమవుతుంది. ఈ సాటర్న్కి ఉన్న గ్రేట్ బ్లెస్సింగ్ ఏంటంటే అదే ప్రాక్టికాలిటీ. అంటే ఇద్దరు కూడాను, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు ప్రాక్టికల్గాను డౌన్ టు ఎర్త్ ఉంటారు. కొంతవరకు లైఫ్లో ఒక డిసిప్లిన్ని, ఒక సిస్టమాటిక్ లైఫ్ని, అట్లానే ఇంటిని పెట్టుకోవడంలోనూ అంటే మీకు వచ్చే భార్య లేదా భర్త లేదా మీరు కానీ ఇద్దరిలో ఒకళ్ళు ఇంటిని నీట్గా పెట్టుకోవాలనే ఇది ఎక్కువ ఉంటుంది. అంటే మీరు కానీ మీ స్పౌస్ కానీ మ్యారేజ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏముంటుందంటే మోస్ట్లీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని తీసుకోవాలి. ఇంటికి సంబంధించిన బాధ్యతలు ఏమైనా ఉన్నాయంటే వాటిని డెఫినెట్గా కొంతవరకు ఫాలో అవ్వాలని ఉంటుంది. అట్లానే జస్ట్ నీడ్ టు బిహేవ్ లైక్ ఏ సపోర్ట్ సిస్టమ్. ఒకళ్ళతో ఒకళ్ళు, ఇది ఇద్దరికీ సంబంధించినది. ఎందుకంటే శని ఆస్పెక్ట్ అనేది సప్తమ స్థానంలో ఉన్నప్పుడు లగ్నం మీద కూడా ఉంటుంది. సో మీకు వచ్చే స్పౌసు అలా ఉంటారు, మెచ్యూర్డ్ అండ్ ప్రాక్టికల్, అండ్ దే ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ యూ. అదే మీ నుంచి కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనము. సో ఫారెన్ టూర్సు, క్యాండిల్ లైట్ డిన్నర్సు, ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు మ్యారేజ్ నుంచి. సో మనం ఫస్ట్ మన కుటుంబానికి కావాల్సినవి సంపాదించుకోవాలి, సెక్యూర్డ్గా పెట్టుకోవాలి. రేపు పొద్దున్న పిల్లల రెస్పాన్సిబిలిటీ వచ్చినా లేదు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ వచ్చినా ఎట్లా ఉండాలి. సో ఇద్దరం కలిసి ఆలోచించుకుందాము, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని ఉంటుంది. సో ఒక్కొక్కసారి టూ మచ్ ప్రాక్టికాలిటీ కూడా కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. కానీ ఏ బాధ్యత లేకుండా ఉండే కన్నా అట్లీస్ట్ లైఫ్ని ఒక సిస్టమాటిక్ వేలో తీసుకెళ్ళడానికి దిస్ సాటర్న్ హెల్ప్స్ అ లాట్. కాకపోతే ఏంటంటే యూజువల్గా వీళ్ళు ఎక్కువ ప్రేమని బాధ్యత కింద ఎక్స్ప్రెస్ చేస్తారు, కానీ ఈ కలర్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూసారు, అది ఉండదు. సో మనకి ఏంటంటే మిగిలిన ప్లానెట్స్ తోటి
ఆ కలర్ఫుల్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. సాటర్న్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే, ఓకే నీకు ఒంట్లో బాగాలేదా, నీ పని కూడా నేనే చేస్తా ఈరోజు, అలా ఉంటుంది. అంటే ఒక హెల్ప్ అవసరమైన దగ్గర ఎస్ ఐ విల్ డెఫినెట్లీ దేర్. అంతేగాని ఎంజాయ్మెంట్ అన్న దగ్గర ఒకవేళ నేను లేకపోయినా ఓకే అన్నట్టు అనమాట. అంటే యూజువల్గా దీస్ ఆర్ ద మోస్ట్ ప్రాక్టికల్ పీపుల్. అండ్ చాలా వరకు ఈ అంటే మొదట్లో మ్యారేజ్ అయిన కొత్తల్లో ఉండే ఆ ఏజ్ కానీ, ఎందుకంటే నవాంశ అనేది వన్స్ మ్యారేజ్ అయితే యాక్టివ్ అవుతుంది. అంటే 100% రిజల్ట్స్ అనేవి నవాంశ నుంచి రాకపోయినా కూడా పూర్తి స్థాయిలో అది మనకు 40 ఏజ్ నుంచి ఇంకా ఎక్కువ యాక్టివ్ ఉన్నా మ్యారేజ్ అవుతూనే నవాంశ యాక్టివ్ అవుతుంది. సో యూజువల్గా ఏంటంటే ఎయిదర్ మనకి ఈ 7th నవాంశ ఉన్నప్పుడు మ్యారేజ్ అయిన కొత్తల్లో మటుకు వీళ్ళిద్దరికీ కొంతవరకు దాన్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అంటే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మేబీ మీరు ఒకవేళ ఒక అమ్మాయి అనుకోండి, మీరు ఒక అమ్మాయి, మీ సప్తమ స్థానంలో శని ఉన్నాడు. సో వచ్చే హస్బెండ్ ఏంటంటే ఈ ఎక్కువ ఈ ప్రాక్టికల్గా ఉంటాడనమాట. సో మనము ఫస్ట్ సెక్యూర్డ్ లైఫ్లోకి వెళ్ళాలి, పిల్లల కోసం సంపాదించాలి, అండ్ నువ్వు ఈ రకంగా ఇంటిని ఆర్గనైజ్డ్గా చూసుకో, నేను ఇలా చూసుకుంటాను అని. సో ఇక్కడ ఆ అమ్మాయికి ఎలా అనిపిస్తుందంటే పెళ్ళవగానే ఎవరైనా ఫస్ట్ లైఫ్ని ఒక హనీమూన్ పీరియడ్ ఉంటుంది, ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఈ పర్సన్ ఏంటి మ్యారేజ్ అవుతూనే నువ్వు ఇట్లా ఉండాలి, నేను ఇట్లా ఉండాలి, మన ఇద్దరం కలిసి ఇట్లాంటి గోల్స్ రిసీవ్ చేయాలి, ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని అనిపిస్తుంది. సో కానీ ఏంటంటే యూజువల్గా వీళ్ళు అవతల వాళ్ళని అంటే ఈ హస్బెండ్ డెఫినెట్గా ఆ అమ్మాయిని ఆ వేలోకి తీసుకెళ్ళే అవకాశమే ఉంటుంది. అంటే ఫస్ట్లో ఆ డిసగ్రిమెంట్ అనేది ఉన్నప్పటికీ బట్ ఫైనలీ బోత్ బికమ్ మోర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ మ్యారేజ్. ఇక మిగిలిన ప్లానెటరీ పొజిషన్స్ని బట్టి కొన్ని అంటే లైక్ నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను మీకు, లార్డ్షిప్ అనే దాన్ని బట్టి మారుతూ ఉంటాయండి. అక్కడ సప్తమాధిపతి ఎవరు అన్నదాన్ని బట్టి, ఒకవేళ కనుక మీకు సప్తమాధిపతి శుక్రుడు అయినట్టయితే దే విల్ హ్యావ్ బోత్. మంచిగా ఒక ప్రేమ ఉంటుంది, బాధ్యత ఉంటుంది, అన్నిటినీ ఎంజాయ్ చేస్తారు. అలా కాకుండా కుజుడింట్లో కానీ ఉన్నట్టయితే ఇది కొంచెము ఇబ్బందికరమైంది. కుజుడింట్లో శని కానీ ఉన్నట్టయితే యూజువల్గా వాళ్ళు అనుకున్న దాన్ని వాళ్ళ పార్ట్నర్ ఫాలో అవ్వడానికి, ఈవెన్ ఫిజికల్గా వాళ్ళని కొంచెం అబ్యూజివ్గా కంట్రోల్ చేయడానికి కూడా ప్రయత్నిస్తారని చెప్పచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ శని వచ్చి కుజుడింట్లో ఉండడం అనేది కొంతవరకు అక్కడ మ్యారేజ్లో వైలెన్స్ అనేదాన్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అంటే మనం పద్ధతి పెట్టుకున్నాం కదా, నువ్వు ఎందుకు ఇది చేసావు, దాన్ని ఎందుకు క్రాస్ చేసావు, ఇట్లా అనమాట, కొంచెం వైలెన్స్ అనేది ఉంటుంది. అట్లానే మిగిలిన లార్డ్షిప్స్ అన్నీ పర్వాలేదు, మెర్క్యూరీ బుధుడు అవ్వచ్చు, లేకపోతే మనకి గురువు కానీ, అట్లానే రవి కానీ, చంద్రుడు కానీ, ఈ లార్డ్షిప్స్ ఏమన్నా ఓకే. ముఖ్యంగా మనకి కుజుడు మటుకు కొంచెము ఆ అగ్రెషన్ కూడా దానిలో యాడ్ చేస్తాడు శనికి ఉండే ఎనర్జీలో. సో విచ్ ఈస్ లిటిల్ అది అంత మంచిది కాదు. ఓకే, కమింగ్ టు మ్యారేజ్ ప్రాస్పెరిటీ. ఇది మరి బిజినెస్ సంగతి ఏంటంటే యూజువల్గానే ఒక ఏజ్ వచ్చేటప్పటికి వీళ్ళు సోషల్ సర్వీస్లోనూ బిజినెస్ యాక్టివిటీస్లోనూ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్లీ పబ్లిక్ రిలేటెడ్ వాటిల్లో చాలా బాగుంటారు. అండ్ దీస్ ఆర్ ద మోస్ట్ లైక్ సిస్టమాటిక్, ఆర్గనైజ్డ్ అండ్ స్పిరిచువల్ కూడా. వీళ్ళ సపోర్ట్ సిస్టమ్ అంటే వీళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే చూడండి, మీకు 30 ఇయర్స్ వరకు, 35 ఇయర్స్ వరకు, అంటే ఈ జనరేషన్లో అంటే మనం ఒక 15 ఇయర్స్ నుంచి చూస్తున్నట్టయితే భక్తి అనేది అందరిలోనూ చాలా బాగుంది. అండ్ టెంపుల్స్కి వెళ్ళడము, పూజలు అన్నీ చేస్తున్నారు. అయితే అంతకుముందు జనరేషన్స్ యూజువల్గా 30-35 ఏళ్ళు వస్తే కానీ ఎక్కువ దేవుణ్ణి నమ్మేవాళ్ళు కాదు. అంటే చాలా అంటే దట్ ఈజ్ అ డిఫరెంట్ సొసైటీ అప్పుడు ఉన్నది. చాలా ప్రాక్టికల్గా ఉండడం అట్లా ఉండేవాళ్ళు. తర్వాత ఏంటంటే ఇమీడియట్ ఫ్లిప్. సో యూజువల్గా సాటర్న్ ఇన్ ద 7th హౌస్ ఉన్నవాళ్ళు అంతకుముందు అంటే హారోస్కోప్ అంటే మనకి రాశి చార్ట్ని బట్టి వాళ్ళలో స్పిరిచువాలిటీ ఇవి ఎట్లా ఉన్నా కూడాను వన్స్ దే రీచ్ 38 వీళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక పద్ధతి పెట్టుకుని నేను ఈ టైంకి లేవాలి, పూజ చేసుకోవాలి, ఇట్లా అనమాట. మన ధర్మానికి సంబంధించి, మంత్రానికి సంబంధించి వీటిని వాళ్ళు చాలా సిస్టమేటిక్గా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రెగ్యులర్గా నేను ఒక 45 to 1 hour పూజ చేసుకోవాలి. సో ముందు 38 ఇయర్స్ ముందు అట్లా ఉన్నా లేకపోయినా మీ సాటర్న్ ఇన్ ద 7th హౌస్ వన్స్ యూ రీచ్ 38 మీ డైలీ లైఫ్ అట్లా స్టార్ట్ అయిపోతుంది.
స్పౌస్ కానీ మీకు కానీ మోస్ట్లీ స్పౌస్కి ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, బికాజ్ 7th హౌస్ అనేది ఇట్స్ యువర్ స్పౌస్ రిలేటెడ్ హౌస్ కాబట్టి. సో యూజువల్గా సాటర్న్ ఆస్పెక్ట్స్ అనేవి అండ్ డిఫరెంట్ హౌసెస్లో ఉండడం వల్ల ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ ఏంటంటే వీళ్ళు ఇంటి విషయంలో కొంచెం ఎక్కువ క్లెన్లీనెస్ని దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకవేళ మనకి సాటర్న్ రెట్రోగ్రేడ్ ఉంటే ఎట్లా ఉంటుంది అంటే, సాటర్న్ రెట్రోగ్రేడ్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ ద సేమ్ కైండ్. ఎందుకంటే ఇది యాక్టివ్ అయ్యేదే లేట్గా కదా, మనకి నవాంశ 100% అంటే లైక్ మోస్ట్ ఎఫెక్టివ్గా ఉండేదే 38-40 నుంచి. సో మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కొంత యాక్టివ్గా ఉన్నా కూడాను అది హిడెన్గా ఉంటుందన్నమాట. అంటే ఇంటర్నల్ ఫీలింగ్ అని చెప్పచ్చు మనము, ఇంటర్నల్లీ హౌ దే బిహేవ్ విత్ ఈచ్ అదర్. ఓకే, ఇది మనకి సప్తమ భావంలో నవాంశ సప్తమ భావంలో శని ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందనేది. సో వీ కెన్ ఫీల్ ఇట్స్ అ బెటర్ ప్లేస్మెంట్ ఈవెన్ ఫర్ సాటర్న్, మంచి ప్లేస్మెంట్ అనే చెప్పచ్చు. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఏదైనా కొంచెం నక్షత్రాస్ కనుక ఒకవేళ మనకి కేతు నక్షత్రము లాంటి నక్షత్రం మీద ఉంటే కొంచెం ఇబ్బంది, అది వాళ్ళకి అంతగా మ్యారీడ్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ రాదు. నవాంశలో నేను చెప్పేది, నవాంశలో కనుక సప్తమంలో శని కేతు నక్షత్రం మీద ఉంటే ఒకవేళ ఇఫ్ ద పర్సన్ ఇంటూ మెడికల్ ప్రొఫెషన్ దెన్ ఓకే, అదర్వైజ్ కొంచెము మ్యారీడ్ లైఫ్ మీద అంత ఎక్కువ ఫోకస్ పెట్టరు అన్నట్టు. ఓకే గైస్, ఇది నవాంశలో కనుక సప్తమంలో సాటర్న్ ఉంటే ఎట్లా ఉంటుంది అనేది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.